భారత్ రష్యా మధ్య కీలక ఒప్పందాలు ఆహార భద్రత పోర్ట్లు నౌకాయానం సహా పలు కీలక అంశాలపై కుదిరిన ఒప్పందాలు అధినేతల సమక్షంలో అంగీకార పత్రాలు మార్పిడి భారత్ రష్యా మధ్య మైత్రి సవాళ్లను ఎదుర్కొని నిలబడింది 2030 వరకు ఆర్థిక సహకార అంశాలపై అంగీకారం కుదిరిందన్న మోడీ పుతిన్ నేతృత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయని వ్యాఖ్య మూడో రోజు కూడా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం 1000కి పైగా విమానాలు రద్దు తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు ఇండిగో సంక్షోభంపై దర్యాప్తుకు ఆదేశించాం లోపం ఎక్కడ జరిగిందో విచారణ చేస్తున్నామన్న రామ్మోహన్ నాయుడు అనంతరం చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న పవన్ హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం రాజధానిపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు వైసీపీ అధినేత వ్యాఖ్యలకు మంత్రి సవిత కౌంటర్ క్యాపిటల్ పై 3 ముక్కలాట ఆడారని విమర్శలు రాష్ట్రంలో అమరావతి అంతులేని కథ పోలవరం ముగింపు లేని కథలా మారింది సీఎం చంద్రబాబుపై అంబటి విమర్శనాస్త్రాలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం బొంద పెట్టినా బుద్ధి మారలేదు బీఆర్ఎస్ పై రేవంత్ సెటైర్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ కట్ చేశామన్న ముఖ్యమంత్రి రేపు నల్గొండ జిల్లా దేవరకొండకు ముఖ్యమంత్రి రేవంత్ హిందువులపై సీఎం వ్యాఖ్యలతో టూర్ను అడ్డుకుంటామంటున్న కమలనాథులు చెలో దేవరకొండకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలర్ట్ అయిన అధికారులు పార్టీ శ్రేణులు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఉత్సవాలు షురు దేవస్థానం అధికారులకు ఈవో పలు సూచనలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం హైదరాబాద్ మలక్పేటలో గంజాయి మొక్కల పెంపు టెర్రస్ పై మొక్కలను పెంచుతున్న 2 యువకులు స్థానికుల సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు బీహార్కు చెందిన 2 అరెస్ట్ 5 గంజాయి మొక్కలు 55 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో ఏసీబీ దాడులు 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,000 లంచం డిమాండ్ చేసిన రాజ్ కుమార్